ఈ రోజు సొసైటీ ఎట్లుందంటే చెప్పు. యా అజ్ఞాత వ్యక్తి గురించి మాట్లాడతాను. ఇన్కాగ్నిటోని తెలుగులో అజ్ఞాతం అంటారనమాట. అయన్నొద్దు, పాయింట్కి రా. మేడం పబ్జి ప్లేయర్ కదా, ఒకసారి పబ్జి గేమ్ వల్ల డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు చూడండి. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నువ్వు చేసే ఈ ప్రమోషన్స్ వల్ల చిన్న చిన్న పిల్లలు పబ్జిలో ఎంత డబ్బులు పోగొట్టుకుంటున్నారు తెలుసా? ఆడియన్స్ మీరు కూడా ప్రతిసారి ఎమోషనల్ గా కాకుండా లాజికల్ గా థింక్ చేయండి. చాణక్య హాంకాంగ్ బిజినెస్ మెన్ ఇద్దరు కలిసి బామ్మర్ది గాడిని బక్రా చేసింది. ఓన్లీ మనీయే కావాలంటే ఒమేగలని పనికి మాలిన అడల్ట్ వీడియోస్ చేసుకునేవాడు. పక్క వాళ్ళ మీద పడి ఆడవటం ఇలాంటి వీడియోస్ చేసుకునేవాడు. పక్క వాళ్ళ మీద పడి ఆడవటం ఇలాంటి వీడియోస్ చేసుకునేవాడు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు నుంచి నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయటం ఆపేస్తాను. ఒమేగల్లో గులుగులు వీడియోస్ చేసుకునే వాళ్ళకి అంత బ్రెయిన్ ఉండదు కదా, చెప్పండి, మీరే చెప్పండి. ఇలాంటి వాళ్ళ మాటలు నమ్మేసి నన్ను అటాక్ చేస్తున్నారు. కొంచెం సొంతగా ఆలోచించడానికి ట్రై చేయండి. ముందు చెప్తాను మేడం, వెయిట్. మనం చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం. అది బెట్టింగ్ యాప్ కాదు కదా అని ఏ రాయి అయితే ఏంది పళ్ళురాలు కొట్టుకోవడం. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. మీకు బెట్టింగ్ యాప్స్ అనేది ప్రాబ్లం కాదనిపిస్తుంది. మీకు ఒక పర్సనల్ టార్గెట్స్, పర్సనల్ ఎజెండాస్ ఉన్నాయనిపిస్తుంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మళ్ళీ వేరే వాళ్ళని కించపరిచే రోస్టులు చేసి ఎథిక్స్ అంటున్నారు. ఇంత చెప్పిన తర్వాత కూడా మీకేం అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్. ఏంటి బ్రో, నేను ప్రమోట్ చేయకపోతే ఏంటి? ఎక్కడ పడితే అక్కడ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఉన్నాయి. మీరు ఈ కేసు ఎందుకు ఇంటుండ్రం? సరే, అది మీ పర్సనల్ అనుకోకుండా చాలా జరుగుతుంటాయి కానీ. వాదోపవాదాలు విన్న తర్వాత నాకు అసలేం విన్నట్టే లేదు కాబట్టి కేసును వాయిదా వేస్తున్నాను.